అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పులికి ఆకలి అయితే పూరి తింటుందా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో మంచి జోరు మీద ఉన్నాడు. అయితే ఆ స్పీడ్కి వార్ 2 గట్టి బ్రేకులే వేసింది. దశాబ్ద కాలంగా కాలర్ ఎగరేసి మరీ హిట్లు కొడుతున్న ఎన్టీఆర్కి గట్టి షాకే ఇచ్చింది. ఆయన ఫ్యాన్స్కి ఆ షాక్ మరింత గట్టిగా తగిలింది. RRR లాంటి భారీ పాన్ ఇండియన్ హిట్, సోలో హీరోగా దేవరా సినిమాతో మరో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్. ఇలాంటి పీక్ ఫామ్లో ఉన్నప్పుడు వార్ 2 మూవీకి ఓకే చెప్పాడు. ఎంతో ప్రతిష్టాత్మకమైన యశ్రాజ్ బ్యానర్ స్ట్రైట్ హిందీ మూవీ. ఈ సినిమా చేస్తే బాలీవుడ్లో ఎన్టీఆర్కి మంచి క్రేజ్, మంచి మార్కెట్ ఏర్పడుతుంది. తెలుగుతో సమానమైన క్రేజ్ అండ్ మార్కెట్ ఉంటుంది ఎన్టీఆర్కి అనుకున్నారు అంతా. పైగా గత 10 సంవత్సరాలుగా మంచి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్నాడు. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ ఒక మల్టీస్టారర్ సినిమాకి ఓకే చెప్పాడంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు అనుకున్నారు ఫ్యాన్స్. కట్ చేస్తే అది విలన్ రోలో లేదంటే సైడ్ రోలో అర్థం కాలేదు, కానీ హీరోలాగా బిల్డప్ మాత్రం ఇచ్చాడు. ఇంకా కామెడీ ఏంటంటే ఆ రొట్టె క్యారెక్టర్కి చెత్త సినిమాకి 2 కాలర్లు పైకెత్తాడు. సరైన ప్లానింగ్ లేదు, సినిమా పైన హైప్ లేదు, ప్రమోషన్లు లేవు, టీజర్ అండ్ ట్రైలర్ ఆడియన్స్కి ఎక్కలేదు, సినిమాలో పసలేదు, చేసిన క్యారెక్టర్కి ప్లస్ లేదు. ఇన్ని బొక్కలు పెట్టుకొని టిక్కు టిక్కుమని ఊపుకుంటూ వచ్చి కాలర్ ఎత్తితే అయిపోతుందా? ఇక్కడ చాలామంది వార్ 2 సినిమా బాగుంది, సూపర్ హిట్, బంపర్ హిట్ అని గ్యాస్ కొడుతుంటారు. అలా గ్యాస్ కొట్టారంటే ఇక అన్నీ అలాంటి రొట్టె క్యారెక్టర్లు, సైడ్ క్యారెక్టర్లే చేస్తాడు. ధనం వస్తే దాచుకోవాలి, రోగం వస్తే చెప్పుకోవాలి, కాస్త కఠినంగా ఉన్న నిజాలే మాట్లాడుకోవాలి. బాక్స్ ఆఫీస్ వైజ్గా వార్ 2 సినిమా అట్టర్ ఫ్లాప్. దాని ఫెయిల్యూర్కి చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ స్పై యూనివర్స్ గురించి కానీ ఈ సినిమాల గురించి కానీ మెజారిటీ ఆడియన్స్కి తెలియదు, సినిమా అర్థం కాలేదు. ఈ వార్ 2 సినిమాని హిందీ సినిమాగానే చూశారు కానీ తెలుగు సినిమానే ఫీల్ రాలేదు. నేటివిటీ మిస్ అయింది, ప్రమోషన్లు సరిగ్గా చేయలేదు, ప్రమోషనల్ కంటెంట్గా రిలీజ్ చేసిన టీజర్ అండ్ ట్రైలర్ అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. పోటీలో ఉన్న రజనీ కూలీ సినిమాకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది వార్ 2 సినిమా. హైప్ కావచ్చు, ప్రీ బుకింగ్స్ కావచ్చు, డే 1 కలెక్షన్స్ కావచ్చు, కంటెంట్ పరంగా కావచ్చు, ఎక్కడా కూడా పోటీ ఇవ్వలేకపోయింది. టైటిల్లో వార్ అని పెట్టుకొని వార్ చేయడం మర్చిపోయారు. అన్నింటికంటే పెద్ద మిస్టేక్ ఎన్టీఆర్. పప్పులో కాలేయడం కాదు, మురిక్కాలువలో కాలేశాడు. చేయడమే విలన్ రోల్గా చేశాడు. అలా అయినా కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఆడియన్స్. కానీ ఎన్టీఆర్ విలన్గా చేస్తున్నాడని రిలీజ్కి ముందు కొన్ని గాసిప్స్ వినిపించాయి. తీవ్ర వ్యతిరేకత కనిపించింది. ఇది వర్కౌట్ అయ్యేలా లేదని లాస్ట్ మినిట్లో దాన్ని హీరో క్యారెక్టర్గా మార్చే ప్రయత్నం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే మసిపూసి మారేడుకాయ చేసి ఆడియన్స్ని ఎదవల్ని చేయాలని చూశారు. హీరో అని కటింగ్ ఇచ్చారు, చూస్తే విలన్. దాన్ని హీరోగా మార్చే తీట పని చేయడంతో అది కాస్త సైడ్ క్యారెక్టర్గా మిగిలిపోయింది. దీన్ని తెలుగు ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఇక ఫ్యాన్స్ బాధ అయితే వర్ణనాతీతం. ఇక్కడే సినిమా పీకింది. ఎన్టీఆర్ ఒక మాస్ హీరో. మాస్లో ఆయనకి తిరుగులేని స్టార్డమ్ ఉంది. ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాని సైతం బ్లాక్ బస్టర్ చేయగల సత్తా ఆయన సొంతం. కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి ఒక మాస్ హీరో ఎవరో హీరో చేతిలో తన్నులు తినడం, విలన్గా చేయడం తెలుగు ఆడియన్స్కి అస్సలు నచ్చలేదు. ఈవెన్ ఫ్యాన్స్ కూడా నచ్చలేదు. అందుకే మొహమాటం లేకుండా రిజెక్ట్ చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద ఫ్లాప్గా నిలిచింది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా ఫ్లాప్ అయినా సినిమాకి మాత్రం లాభాలే వచ్చాయి. సినిమాని ఓన్గా రిలీజ్ చేయడం వల్ల నిర్మాతలు లాభపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే బిజినెస్ జరిగింది. సినిమాకైన మొత్తం బడ్జెట్ 450 కోట్లు. డిజిటల్ రైట్స్, ఓటీటీ రైట్స్ ద్వారా 210 కోట్ల వరకు వచ్చింది, అన్ని లాంగ్వేజెస్కి కలిపి. ఇక తెలుగు రాష్ట్రాల్లో జరిగిన బిజినెస్ 90 కోట్లు. అక్కడికే 300 కోట్లు వచ్చాయి. ఇక థియేట్రికల్గా 150 కోట్లు వస్తే సినిమా సేఫ్. కానీ వరల్డ్ వైడ్గా ఈ సినిమాకి 360 కోట్ల గ్రాస్, 180 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అన్ని పోను నిర్మాతలకి 30 కోట్ల వరకు లాభాలు వచ్చాయి. ఈ వార్ 2 సినిమాని ఫ్లాప్ అనాలో హిట్ అనాలో మన ట్రేడ్ పండితులకి అంతు చిక్కడం లేదు. కలెక్షన్లు చూస్తే ఫ్లాప్ అనిపిస్తుంది, ఫ్లాప్ అందామంటే లాభాలు వచ్చాయి. ఇదొక విచిత్రం. అయితే వార్ 2 సినిమా ఫ్లాప్ ఇంపాక్ట్ మాత్రం ఎన్టీఆర్ పైన పడలేదు. అసలు వార్ 2 అనే సినిమా వచ్చిందన్న విషయం కానీ ఎన్టీఆర్కి ఫ్లాప్ పడిందని కానీ ఆడియన్స్కి అసలు గుర్తే లేదు. అదొక డబ్బింగ్ సినిమాని లైట్ తీసుకున్నారంతా. ప్రజెంట్ అందరి చూపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న డ్రాగన్ సినిమా పైనే ఉంది. ఆ సినిమా నుంచి ఏ చిన్న గాసిప్స్ వినిపించినా
సోషల్ మీడియాలో అదొక సెన్సేషన్ అయిపోతుంది. రీసెంట్గా ఎన్టీఆర్ జిమ్లో వర్కౌట్ చేస్తూ స్లిమ్ లుక్లో కనిపించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. నీల్ మామ ఎన్టీఆర్ ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్టున్నారే అని చెవులు కొరుకుంటున్నారు. డ్రాగన్ మూవీతో అందరి నోర్లు మూయించేలా ఉన్నాడు ఎన్టీఆర్. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. వార్ 2 సినిమా బాకీని డ్రాగన్తో వడ్డీతో సహా చెల్లించడానికి రెడీ అయిపోతున్నాడు. ఎన్టీఆర్కి వరుసగా హిట్లు పడుతున్నాయి. కానీ సింహాద్రి లాంటి కంటెంట్తో ఒక మాస్ మూవీ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఆయన మాస్ ఇమేజ్కి తగ్గట్టుగా ఆయన బాక్స్ ఆఫీస్ పొటెన్షియాలిటీని క్యారీ చేయగల కంటెంట్తో ఒక్క సినిమా పడిందంటే ఆ ఊచకోత మామూలుగా ఉండదు. తన స్టార్ పవర్తో డే 1 కలెక్షన్స్ పెట్టగలడు. వీకెండ్ వరకు థియేటర్స్ని సక్సెస్ఫుల్గా హౌస్ఫుల్ కలెక్షన్స్తో రన్ చేయగలడు. లేదంటే ఫ్లాప్ అయ్యే సినిమాని సైతం హిట్ చేయగలడు. కానీ ఇండస్ట్రీ హిట్లు రేర్ రికార్డ్స్ పడాలంటే సరైన డైరెక్టర్తో సరైన సినిమా పడాలి. చూస్తుంటే ఆ టైం వచ్చినట్టే కనిపిస్తుంది. డ్రాగన్ సినిమాతో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని వేటాడేలాగే ఉన్నాడు. సలార్తో దెబ్బతిన్న ప్రశాంత్ నీల్ కూడా అంతే కసిగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడు. భారీ సెట్టింగులు వేసి భారీ ఫైట్ సీక్వెన్స్లు అలాగే మాస్ ఎలివేషన్లు చూస్తుంటే సాలిడ్ కంటెంట్తో కొట్టేలాగే ఉన్నాడు. ఏది ఏమైనా డ్రాగన్ సినిమాతో బాక్స్ ఆఫీస్ పైన పంజా విసిరబోతున్నాడు యంగ్ టైగర్. వార్ 2తో వచ్చిన విమర్శలకి ట్రోలింగ్కి అన్నింటికీ వడ్డీతో సహా బదులు ఇవ్వడానికి ఎన్టీఆర్ రెడీ అయిపోయాడు. కొడితే కుంభస్థలమే బద్దలవ్వాలి ఈసారి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి వార్ 2 సినిమా ఫ్లాప్ అవ్వడం గురించి అలాగే డ్రాగన్ సినిమాతో ఎన్టీఆర్ పెట్టే రికార్డుల గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.